Roll camera, sound, action. హలో ఫ్యాంటాస్టిక్ పీపుల్. మన నాని ప్రొడ్యూస్ చేసిన ప్రియదర్శి అద్భుతమైన యాక్టింగ్ తో కోర్ట్ మూవీ వచ్చేసింది. అండ్ 2 రోజుల ముందే యుఎస్ఏ ప్రీమియర్ షో చూసి మన కోసం రివ్యూతో రెడీగా ఉన్నారు. హియర్ మై సెల్ఫ్ భగవాన్ అండ్ హియర్ వి హావ్ మిస్టర్ ప్రశ్నితాస్. నమస్తే. కోర్ట్ మూవీ చూసి థియేటర్ లోంచి బయటికి రాగానే మీ ఇంప్రెషన్ ఏంటి అండ్ మూవీ గురించి చెప్పండి. భగవాన్, థియేటర్ నుంచి బయటకు రాగానే నాకు నచ్చే నీకు నచ్చే నాని సినిమా అనిపించింది. కథ ప్లెయిన్ స్టోరీ. ఇది ఒక టీనేజ్ లవ్ స్టోరీ. యాజ్ యూజువల్గా హై స్టేటస్ అమ్మాయి, లో స్టేటస్ అబ్బాయి ప్రేమించుకుంటారు. అమ్మాయి తరపున బంధువులు కేసు పెడతారు. దాంట్లోంచి ఎలా బయటకు వచ్చారు లేదా బయటకు రాలేదా, దానికి మన హీరో ప్రియదర్శి ఏం చేశాడు అనేదే కథ. సినిమా బలాలకు వద్దాం. నటీ నటులు అందరూ సామాన్యంగా కనపడుతూ అసామాన్య ప్రదర్శన చేశారు. ఎస్పెషలీ ఆ టీనేజర్స్. హర్ష్ రోషన్, ఈ ఈజ్ గోయింగ్ టు బికమ్ డెఫినెట్లీ ఏ హీరో, బర్త్ కన్ఫర్మ్డ్. ప్రియదర్శి తన అద్భుతమైన నటన, ఇది కేక్ వాకి పాత్ర, వైవిధ్యమైన పాత్రలు ఎంచుకుంటూ ముందుకు సాగుతున్న ఒక ఆల్ రౌండర్గా ఇది మరొక మెట్టిది. సాయి కుమార్ గారు చెప్పే పని లేదు. హీఈస్ అ స్టార్ క్యారెక్టర్ ఆర్టిస్ట్. నిడివి కొంతే అయినా కానీ అద్భుతంగా పెర్ఫామ్ చేశారు. ఇంకొక ముఖ్యమైన పాత్ర శివాజీ. శివాజీ పర్ఫార్మెన్స్ అప్పుడెప్పుడో మంత్రా సినిమా చూసినప్పుడు భయపెట్టే వారికి భయపెడుతూ మనకు ధైర్యాన్ని ఇచ్చారు. ఇందులో ధైర్యాన్ని ఇచ్చే వాళ్ళకి ధైర్యానికి భయపెట్టి మనల్ని భయపెట్టారు. అంత అద్భుతంగా చేశారు. కథనం, డైరెక్టర్ ప్రతిభని మెచ్చుకోవాలి. కథ మనకు తెలుస్తూనే ఉన్నా కథనం అద్భుతంగా తీర్చిదిద్ది అందరినీ ఆసక్తి, వాస్తవికత, ఉత్కంఠ పరిచే విధంగా తీర్చిదిద్దారు. బలహీనతలకు వస్తే కథానుగుణంగా అక్కడక్కడ కోర్టు సీన్లో కొంచెం స్లోగా అనిపించినా కానీ మీకు ఆ ల్యాగ్ అనిపించకుండా ఆసక్తి, ఉత్కంఠ ఉండటం వల్ల బలహీనతలు లేవనే చెప్పాలి. అప్పటి జనరేషన్ని ఇప్పటి జనరేషన్కి మధ్య జనరేషన్ తీసుకొని అందరికీ కనెక్ట్ అయ్యే విధంగా తీర్చిదిద్దారు ఈ ఫిల్మ్ని. ప్లెయిన్ గా ఉంటూ మన మనసుల్ని కొల్లగొట్టేస్తుంది ఈ ఫిల్మ్. ఓవరాల్ గా కథ, కథనం, నటీనటులు ప్రతిభ, దర్శకత్వం, నాని నిర్మాణం, వాట్ ఏ సెలెక్షన్ ఆఫ్ ద మూవీ, ఇవన్నీ కలగలిపి రేటింగ్ 3.75/5. సూపర్ హిట్ మూవీ. నాకు తెలిసి ఒక 2 కోట్లతో సినిమా తీసుంటారు, 20 కోట్లు వచ్చేస్తాయి. ఈ ఫిల్మ్ లో మనకి ఒక మెసేజ్ ఇచ్చారు వాళ్ళు. నిజంగా కూడా మనకు ఉపయోగపడే మెసేజ్. జనరల్ గా అందరూ తప్పులు చేస్తుంటారు, కానీ ఏ తప్పుకు ఏ శిక్ష పడుద్దో తెలియదు. ఇంత చిన్న తప్పుకి అంత పెద్ద శిక్ష పడుద్దా అనేది ఆశ్చర్యంగా ఉంటుంది. అందుకని ఈ లాని మన ఎడ్యుకేషన్ సిస్టంలో చిన్నప్పటి నుంచి మనకి ఒక సబ్జెక్ట్ లా చేర్చాలని, ఐ మీన్ బేసిక్ లాని చెప్పారు. సన్నివేశంలో లాయర్ ప్రియదర్శి చెప్తాడు, మీరు చదువుకున్నా చదువుకోకపోయినా పర్లేదు కానీ లా మాత్రం తెలిసి ఉండాలి మీకు. అంత విలువైంది. నిజంగా కూడా అనిపించింది. నాకు పర్సనల్గా ఏమనిపించిందంటే, ఒక అమ్మాయికి తప్పు చేసిందని ఎవరన్నా ఆరోపించినా, తప్పు చేసిందని తెలిసినా ముందు అడిగి అండగా ఉండండి. చేయలేదని తెలిస్తే అండగా ఉండటం మీ బాధ్యత. తప్పు చేసిందని తెలిసిన అమ్మాయికి ఖచ్చితంగా తల్లిదండ్రులు అండగా ఉండి తీరాల్సిందే. ఓవరాల్గా గో అండ్ ఎంజాయ్ లవ్, ఎమోషన్, థ్రిల్, నాలెడ్జ్. యూ విల్ బి ఫుల్లీ సాటిస్ఫైడ్. ఈ ప్రజా కోర్టులో యువర్ ఆనర్ పూర్వాపరాలు పరిశీలించిన తర్వాత ఇది ఒక అద్భుతమైన సినిమాగా జడ్జిమెంట్ ఇవ్వడం జరుగుతుంది. వావండి, కోర్టులో జడ్జిమెంట్ అద్భుతంగా ఇచ్చారు. అండ్ మూవీ చూస్తే కనుక సూపర్ ఆసం అనిపిస్తుంది నాకు. మన యువ హీరోస్ దిగారనిపిస్తుంది. అండ్ ఎవ్రీ యాక్టర్ కూడా సూపర్ ఆసం కనిపిస్తుంది నాకు. మూవీని డెఫినెట్ గా చూడాలి. చాలా నాలెడ్జబుల్ మూవీ లాగా ఉంది. యాజ్ యూ మెన్షన్, బుక్స్ లో లాస్ కి సంబంధించి పెడితే కనుక అద్భుతంగా ఉంటుంది అనిపిస్తుంది. అండ్ యాజ్ ఎ ప్రొడ్యూసర్ గా నాని గారు సూపర్ ఆసం సక్సెస్ అయిపోవాలి. మీరన్నట్టు ఆయనకి డబ్బులు వచ్చి పడుతూనే ఉండాలి. ఆయన అద్భుతమైన సబ్జెక్ట్స్ ఎంచుకున్నారు, ఎస్పెషలీ ప్రొడక్షన్స్కి వెళ్ళినప్పుడు. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. హాయ్ వ్యూవర్స్, మీకు ఈ రివ్యూ నచ్చుంటే కనుక మీకు ఈ మూవీలో ఏం నచ్చిందో కామెంట్స్ లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని రివ్యూస్ మీ ముందుకు వస్తాం. ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్, సబ్స్క్రైబ్, ఫాలో టు ఫాలో యూ గైస్. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే.